తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపి అలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా తేల్చింది. అయినప్పటికీ పవిత్ర తిరుమల క్షేత్రంపై అనవసరమైన అనుమానాలు కలిగించడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి ప్రతీకగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలను ప్రారంభించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పూజ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తిరుమల పవిత్రతను కాపాడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తిరుమల క్షేత్రానికి తెచ్చిన కళంకాన్ని తొలగించాలంటే బాధ్యతాయుతమైన రాజకీయమే మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు.